రేవంత్ ఇల్లు కూడా 22A అంటే నిషేధిత జాబితాలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండేటువంటి ఇల్లు ఏదైతుందో నిషేధిత జాబితాలో ఉన్నదట. ఇది చాలా అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. అంటే చాలా ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలు చేర్చిరు ఏది భూభారత్ వచ్చిన తర్వాత. సో దానిలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా, అంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా పొరపాటున చేసి అని చెప్పేసి ఎవరు పొంగులేటి శ్రీనివాస్ చెప్తున్నారు. దాని గురించి కూడా చదవాలి. సో ఇప్పుడు ఏమంటుండు హరీష్ రావు ఏమంటారు చూడండి. రేవంత్ ఇల్లు కూడా 22A ఆయనకు సెగ తగలగానే హడావుడి, ముఖ్యమంత్రికి చురుకు తగిలితే గానీ సామాన్య బాధలు పట్టవా, 22A ప్రజల్ని దోచుకునే ఆయుధంగా మార్చుకున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం అంటూ చూస్తాం. సో ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు, తప్పు జరిగింది సరిదిద్దుతాం, 22A ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది నిజమే, బాధితులకు ప్రభుత్వం తరపున క్షమాపణలు, ఈ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, సీఎం ఇంటిని 22A నేను పెట్టించానా, తన ఇల్లుంటే నా ఇల్లు ఉండదా, విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇద్దరి మధ్యలో రేవంత్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గ్యాప్ ఏమైనా వచ్చిందా అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ రెండోది రేవంత్ వర్సెస్ పొంగులేటి. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక సీఎం రేవంత్ సంబంధించినటువంటి ఇల్లునే 22A నిషేధిత జాబితాలో చేర్చిరు అంటే వీళ్ళ యొక్క పనితనం ఎంత ఉంది, పొంగులేటి శ్రీనివాస్ యొక్క పనితనం ఎంత ఉందని మనం గమనించాలి. రెండో విషయము, ఇక్కడ 22A జాబితాలో ప్రైవేట్ భూములను చాలా పెద్ద ఎత్తున వందల వేల లక్షల ఎకరాలను ప్రైవేట్ భూములకు సంబంధించినటువంటి వాటిని నిషేధ జాబితాలో పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా, 100% ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి భూములపై కన్నేసిండు. ఎందుకు అనేసిండు అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అయిపోయిన తర్వాత, టర్మ్ అయిపోయిన తర్వాత నేను సీఎం కావాలి, దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో రెవెన్యూ శాఖ మంత్రిగా ఇటు సెంట్రల్ సంబంధించినటువంటి వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాడు, అంటే డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములపై కన్నేసిండు. మీరు వట్టినాగులపల్లి సంబంధించినటువంటి విషయంలో మీరు ఒకసారి గమనించండి. వట్టినాగులపల్లిలో ప్రైవేట్ భూములకు వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ భూములపైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క కొడుకు ఏ విధంగా దౌర్జన్యించిండో కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓన్లీ వట్టినాగులపల్లి కాదు, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో కాస్ట్లీ భూములకు సంబంధించిన భూములు ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసే దిశగా అనేక రకాల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. నేను ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, గండిపేట సంబంధించినటువంటి ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, ఈ ల్యాండ్ సంబంధించిన విషయంలో ప్రభుత్వ భూమి గతంలో ఉంది, ప్రైవేట్ భూమికి మార్చారు, ఎందుకు మార్చారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే సరే అది మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసుకుని ఏమైనా చేసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమైనా చేసుకోరంటారు ఏమన్నా. సో ఇంత నిర్లజ్జగా జరుగుతున్నాయి ప్రభుత్వ భూములు ప్రైవేట్గా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకానొక సమయంలో ఆ యొక్క ఎంఆర్ఓ వినకపోతే రాత్రి ఆయన లీలో పంపించేసి ఇంకో ఎంఆర్ఓను డిప్యూటేషన్ పంపించేసి ఇమీడియట్గా ఆ 2 రోజుల్లో ఆ ట్రాన్సాక్షన్ జరిపించేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్ కూడా పబ్లిక్లీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని జరుగుతున్నాయి. ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు 22A ఉట్టినే పెట్టిరా అంటే ఉట్టిగా పెట్టరు, దాని వెనకాల చాలా పెద్ద ఎజెండా దాగి ఉన్నది. 22A ఈ నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు పెట్టిందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వందల వేల ఎకరాల భూములపై కన్నేసిండు. అందుకే 22A జాబితాను ప్రైవేట్ భూముల పైన పెట్టిరనే విషయాన్ని అందరూ గమనించాలి. దీనికి సంబంధించిన డేటా కూడా పూర్తి స్థాయి డేటా మనకు కూడా వస్తుంది. ఆ ఎక్కడెక్కడ ఏ భూములలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేసిండు ఏంది అనే పూర్తి స్థాయి డేటా కూడా మనం ఖచ్చితంగా బయట పెడతాం త్వరలో. అంత దారుణంగా జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ఈ విషయంలో అందరూ గమనించాలి. లక్షల కోట్ల రూపాయల భూముల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, విలువగల భూముల. ఎందుకు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు గమనించి గతంలో ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో మొత్తం పొంగులేటి చాలా పెద్ద డబ్బులడ్డి కూడా చేసిండు. ఏది అక్కడ ఫండింగ్ ఇచ్చిండు. గతంలో జరిగినటువంటి ఎన్నికల సంబంధించి 11 మంది ఎమ్మెల్యేల గెలుపుకు ఆయన డైరెక్ట్ డబ్బులు పెట్టినాడు. సో ఈ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు తెలంగాణ రాష్ట్రంలో నేను సీఎం కావాలి, రేవంత్ రెడ్డి పక్క తప్పియాలంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా నేను సంపాదించాలి, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా నేను ఏఐసీసీ కప్పం కట్టాలి, దానికి సంబంధించి ఆయన చేసే ప్లాన్ అంతా చేస్తున్నాడు. ఇది అందరూ గమనించాలి.
ఇప్పుడు 22A అంటే కూడా కేవలం సెటిల్మెంట్ కోసమే అన్న. అంతే సెటిల్మెంట్. ఇప్పుడు నా భూమి ఎకరం భూమి ఉంది. ఎకరం భూమి ఒక 50 కోట్ల రూపాయలు హైదరాబాద్ అనుకుంటే నేను పోయి సార్ ఎట్లా అని అంటే ఇప్పుడు ఆ భూమి నాకు ఇచ్చేస్తే నీకు 50 కోట్లు ఇస్తా, లేకపోయేదంటే నీకు 50 కోట్లు 20 కోట్లు ఇస్తా, 30 కోట్లు నాకు. కేవలం సెటిల్మెంటే ఆల్రెడీ అయిపోయినాయి, ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. వీళ్ళు ఏదైతే ఎక్కడైతే డబ్బులు రావాలనుకున్నారో అదంతా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు 22A జాబితాలో ఉంది అని బయటకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత అరే మళ్ళీ తెడగొట్టేట్టుందని చెప్పేసి మళ్ళా మొత్తం మారుస్తున్నారు. ఇక మార్చి దానికి టోల్ ఫ్రీ నెంబరు అది ఇది అనుకుంటా ఓన్లీ పెడుతున్నారు. ఆయన పొంగులేటి ఓన్లీ హైదరాబాద్ భూములే కాదు, ఖమ్మం జిల్లా పోతే వెలుగుమట్ల భూములు ఎవడు వెలుగుమట్ల భూములు పేదల ఇండ్లు కూడా కూల్చేసినటువంటి అంత దుర్మార్గుడు అయితే, ఇంతకన్నా దారుణమైన వాడైతే ఎవడు ఉండడు. ఇక ఇంతకుముందు డబ్బునాలు ఎక్కడికన్నా హైదరాబాద్ సిటీ అవుట్కాట్స్లలో రాజకీయ నాయకులు అందరూ భూములు కబ్జా చేసి కావచ్చు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరూ కబ్జా చేసి కావచ్చు. మరి పేదలు ఇల్లు కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చేసి ఆ భూముల్ని లాక్కున్నటువంటి దొంగ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ చూడండి, ఆయన ఏకంగా ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధ జాబితాలో పెట్టారంటే, ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రభుత్వ భూములను కూడా 22A నిషేధ జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తించారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి నిషేధ జాబితాలు చేర్చారని, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22A ప్రొహిబిషన్ లిస్టులో ఉందంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో కూడా హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. రేవంత్ నీకు చురుకు తగిలితే గానీ సామాన్యుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు. సో ఇక్కడ హరీష్ రావు గారు వీటి గురించి మాట్లాడేటప్పుడు ధరణి విషయంలో కూడా మాట్లాడాలి. మీరు ధరణి దరిద్రాలు ఎంత దారుణంగా ఉన్నాయి, మీరు దాని గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి మీరు అన్ని ప్రస్తావిస్తున్నారు. మరి మీరు అధికారంలో ఇప్పుడు ధరణి ఎంత దరిద్రంగా పనిచేసింది, ఎంతమంది 19 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ధరణి ద్వారా. ప్లస్ ఈ రాష్ట్రంలో మీరు ధరణి తీసుకురావడం వల్ల దాదాపు లక్షల ఎకరాల బహుజనుల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములు ఏవైతున్నాయో మీ దొరల పాలైనవి. 40-50 సంవత్సరాలు సాగు చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా అప్పనంగా మళ్ళీ మీ దొరలకు అప్పచెప్పారు. ఎంత దుర్మార్గం. ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా వెనక్కి వచ్చారు ఈ భూములు ఉన్నాయని చెప్పేసి. అది తెలియదా? మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీ ముడ్డెనకాల ఏముందని చూసుకోర్రా బాబు. మీరు మాట్లాడుతున్నారు వీటి గురించి, భూముల గురించి మీరు మాట్లాడే రైట్ ఉంది అసలు మీకు? సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి. సో ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల గురించి మాట్లాడేటువంటి రైటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ, హరీష్ రావు లాంటి వాళ్ళకి కానీ, కేటీఆర్ లాంటి వాళ్ళకి కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళకి కానీ లేదు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు పేద ప్రజలు ఎంత అరిగోస పెట్టిరో తెలియదా? ధరణి పేరిట ఎంత దారుణంగా మీరు కర్కశంగా కర్కోటంగా బిహేవ్ చేసేది తెలియదా? ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అంత దారుణంగా అంటే ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు భూమి సమస్య వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి సీసీఎల్ ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. అంత దారుణమైన పరిస్థితిలో కఠినమైన నిబంధనలు పెట్టారు కదా. ఆ నవీన్ మిట్టల్ అనే వ్యక్తి ఇలాంటి అవకాశాన్ని మీరు వాడుకున్నారు. నవీన్ మిట్టల్ అనే వ్యక్తి కూడా ఈరోజు ఒక ఐలాండ్ ఉందట, ఆయనకి సపరేట్ ఐలాండే ఉన్నాడట. గంత దారుణంగా సంపాదించారు కొంతమంది. అయితే ఎంత దారుణంగా ఉంది చూడండి. సో వాళ్ళ గోడు ఎవరు వినాలని నిలిచారు. ఎవరి భూమి 22Aలో ఉందో ఎవరిది లేదో తెలియక రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినప్పుడు తక్షణమే ఆ భూమిలో 22A నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22A అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునేటువంటి ఒక ఆయుధంగా మారిందని, రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా 22A నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30% కమిషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని హరీష్ రావు ఆరోపించారు. మరి మీ హయాంలో జరిగింది కూడా అదే కదా. మీరు ఎందుకు మర్చిపోతున్నారు ధరణి విషయంలో? ఫస్ట్ మీరు ధరణి గురించి మాట్లాడండి. ఇవన్నీ ముచ్చట తర్వాత మాట్లాడతారు. మాలాంటలో మాట్లాడతాం మీరు మాట్లాడడం మాలాంటలో బరాబర్ మాట్లాడతాం. కానీ ధరణి గురించి మీరు ఈరోజు గతంలో ధరణి ద్వారా ఏం జరిగింది అనే దాని మీద మీరు రివ్యూ చేస్తారా? మీరు ప్రజలకు చెప్పగలుగుతారా? ధరణి ద్వారా మేము అద్భుతాలు చేసని చెప్పే దమ్ముందని అడుగుతున్నాం. అన్ని పనికిమాల ముచ్చట్లు బంద్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడని చెప్పేసి మిమ్మల్ని ఆదరిస్తారు ప్రజలని అనుకోవడం పొరపాటు. అందులో భాగంగా 22A ఈ భూముల సమస్య విషయంలో మీరు మాట్లాడతాం, మేము వాళ్ళకు అండగా ఉంటాం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మీరు వస్తే రేవంత్ రెడ్డి కంటే డేంజర్. మీరు రేవంత్ రెడ్డి దోపిడీదారుడైతే మీరు బందిపోటు దొంగలు. రేవంత్ రెడ్డి దొంగ అయితే మీరు ఇక గజ దొంగల్లా తయారైపోయారు. అంత దొంగల్లాగా తయారై దోచుకుంటారు అంతే, వేరే ఏం లేదు ఇక్కడ.
ఇప్పుడు ఈయన హరీష్ రావు కూడా 30% కమిషన్ ఇవ్వాలనేది బహిరంగ రహస్యం అని చెప్తున్నాడు. మీరు మీ హయాంలో జరిగినటువంటి ఎన్ని పథకాలు, మిషన్ భగీరథలో 30%, మిషన్ కాకతీయలో 30%, ఆఖరికి దళిత బంధు పథకంలో కూడా 30% తీసుకొని ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చే 10 లక్షలలో 3 లక్షలు తీసుకొని 7 లక్షలు ఇచ్చారు. పాయింట్స్ మంచిగా రేజ్ చేసిండు హరీష్ రావు, మంచి పాయింట్స్ రేజ్ చేసిండు. కానీ మీరు బీఆర్ఎస్ లో ఉండి గత ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉండి ఈ పాయింట్స్ రేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరున్నప్పుడు ఇంతకంటే దారుణంగా చేసిరు, అది గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు. ఇక్కడ చూడండి, దేవుళ్ళ పేరుతో చిల్లర రాజకీయం, దేవుడి దర్శనం కోసం తాను గుడికి వెళ్ళడం కూడా ముఖ్యమంత్రి తప్పుగా కనిపిస్తుందా అని ప్రశ్నించిన హరీష్ రావు తన మీద బురద జల్లి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారనే కుట్రతో పూజల పేరిట డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. తాను అలాంటి పూజలు చేసినట్టు సీఎం దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలని, దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయం చేయడం రేవంత్ రెడ్డికే తెలిసిన విద్య అని మండిపడ్డారంటూ చూస్తాం. ఏం చేస్తాం, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి, మనం ఏం చేస్తాం. ఆయన గుడికి పోతుంది, ఆయన క్షుద్ర పూజలకు పోతుంది, కాశీకి పోతుంది, ఏడికి పోతుంది. మీ సమస్య ఏంది? ఆయన పోయిండు, క్షుద్ర పూజలే చేసిండు. క్షుద్ర పూజలు చేసిండు, మీకేమవుతుంది? మీకేమైనా భయం అవుతుందా? అరే మీరు ఎందుకు ఆయనకు క్షుద్ర పూజలు చేసిన ఒకటే భయపడు. 22A భూతం కనిపించొద్దు.